ప్రిపేర్ చేయబోతున్నాం? ఫస్ట్ మనం ఇప్పుడు కాళ్ళు ఇంకా తలకాయ మిక్స్ కాళ్ళు తలకాయ కర్రీ అండి. గోవిందమ్మలో స్పెషల్ ఇది, మన తెలంగాణ స్పెషల్ తలకాయ కూర అంటారు దీన్ని. ఓకే, తెలంగాణలో ఏ ఇంట్లో కూడా తలకాయ కూర లేనిది ఫంక్షన్ కాదు, చెయ్యరు. సో మనం చేయబోతున్నాం ఇప్పుడు. యా అండి. ఎన్ని కేజీస్? 4 kgs అండి. 4 kgs చేస్తున్నాం తలకాయ కూర. సో ఫర్ దట్ ఫస్ట్ వి నీడ్ టు యాడ్ సమ్ ఆయిల్. ఆయిల్ యాడ్ చేస్తున్నా అండి. పూరా దాల్నా కపడా దేవరా నయా కపడా. చాలా మంది అలర్ట్ అయిపోయి ఉంటారు, అరే మా ఫేవరెట్ అని. చాలా మంది ఇంటికి ఒకరు పెద్ద మనుషులు, ప్రతి ఒక్కరు దీనికి ఫ్యాన్స్ ఉంటారండి. మీ స్టైల్లో, గోవిందమ్మ స్టైల్లో ఎలా ఉంటుందో చూద్దాం మరి. యా పక్కా షూర్ అండి, నేను చూపిస్తాను మీకు ఎట్లా రెసిపీ చేస్తాం. అంతే ఖచ్చితంగా. యా చాలా లేట్ అవుతుంది, ప్రొసీజర్ చాలా లాంగ్ ఉంటుంది అని ఒక ఫీలింగ్ నాకు. సో ఫర్ దానికి మనం ఏంటి అంటే మేడం, సేమ్ ఇంతకుముందు చూసుకున్నట్టుగానే దీన్ని ఒక కుక్కర్లో మనము కొంచెం గరం మసాలాలు అవి ఇవి వేసి దాన్ని మనము బాయిల్ చేసుకొని పెట్టుకుంటాం దీన్ని. అండ్ దాంతో పాటు ఆఫ్టర్ దట్ మనం వీల్ స్టార్ట్. పుదీనా వేసామండి. పుదీనా తర్వాత మేతి, డ్రై మేతి. యా, అయిపోయిన తర్వాత కొంచెం ఇట్లా యా కొంచెం అది అయిన తర్వాత వీటి ఎసెన్స్ దాంట్లో ఆయిల్లోకి దిగిన తర్వాత వీల్ యాడ్ ఆనియన్ అండి దానికి. యా, ఇవంతా ఆనియన్స్ దానికి యాడ్ చేసేస్తాం. యా యా మేడం యాక్చువల్గా నేర్చుకుంది మేమే, కాకపోతే కొంచెం క్వాంటిటీస్ అన్ని కేజీస్ వైజ్లో మా షెఫ్ చూస్తాడు. బేసిక్గా రెసిపీస్ అంతా మనం ఇచ్చిందే కాబట్టి మనకు ఐడియా ఉంది కొంచెం, కానీ చాలా తక్కువ ఇక నేను కుక్ చేయడం అనేది. ఇవి కొంచెం ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం అది ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో తలకాయ అండ్ లెగ్స్ అవి రెండు దీంట్లో యాడ్ చేసుకుంటాం. మార్నింగ్ 3 o'clock నుంచి మార్నింగ్ 8 వరకు బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది మా దగ్గర. అది కంప్లీట్ 4 AM బిర్యానీ అంటారు కదా మేడం, దాని టైపు. మనం చికెన్ పలావ్ కానీ, మటన్ పలావ్ కానీ, లెగ్ సూప్ కానీ, చికెన్ స్టార్టర్స్, మటన్ స్టార్టర్స్ ఎక్స్క్లూజివ్లీ ఉంటాయి మేడం. కంప్లీట్లీ నాన్ వెజ్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్లో. వీ డోంట్ సర్వ్ వెజ్ హియర్ ఇన్ బ్రేక్ఫాస్ట్. ఓకే, యా మ్యామ్. సో ఆల్మోస్ట్ మేము వేసిన బేసిక్ ఆనియన్, పచ్చిమిర్చి అండ్ ఇంగ్రీడియంట్స్ అవి కూడా అయిపోయినాయి. అన్ని కూడా అయిపోయినాయి. యా. సో నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం? జస్ట్ మ్యామ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం దాంట్లో ఈ కాళ్ళు తలక ఏదైతుందో సూప్ యాడ్ చేసుకొని మన మసాలాస్ ఏవి ఉన్నాయో అవి యాడ్ చేసుకుంటే కొంచెం దమ్ పెడితే ఇట్ విల్ బి ఫైన్. అంతేనా? అంతే, వెరీ సింపుల్ టు మేక్. యా, అది ప్రీ కుక్డ్ బాయిల్డ్ ఉంది కాబట్టి ఇది జల్దీ మనకి అయిపోతుంది. సో వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఇప్పుడు మేము. వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత ఇది మనం ముందే కలిపి పెట్టుకున్న మసాలాలు, కారం పౌడర్లు ఏవి ఉన్నాయో అవన్నీ మనం వేసుకొని. యా, గరం మసాలా, ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసిన తర్వాత ఈ కాళ్ళు ఏదైతే బాయిల్ చేసుకున్నామో అది వేసేయండి. తలకాయ కూర నేను డింట్ ఎక్స్పెక్ట్ అండి ఎంత సూపర్ ఫాస్ట్ గా అయిపోతుందని. రియలీ అసలు నేను చాలా పెద్ద ప్రాసెస్ అనుకున్నాను నిజంగా. మేడం ఇది కాళ్ళు తలకాయ అనేది బేసిక్గా బోనీ మీట్ మేడం. అది ఉడకడానికి అండ్ పీసెస్ మొత్తం అండ్ బోన్స్ మొత్తం ఉడకడానికి కోసమే మనం దాన్ని ముందుగా కుక్కర్లో బాగా బాయిల్ చేసుకున్న తర్వాత మనకి మసాలా యాడ్ చేసి కర్రీ చేసేస్తాం. దీన్ని ఒక 5 to 10 minutes మనం బాయిల్ చేసి కర్రీ చేసి పెట్టేస్తే జస్ట్ 5 minutes కర్రీ రెడీ. ఈజీగా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ అండ్ వెరీ టేస్ట్ఫుల్. ఓకే.
రెడీ అయిపోయింది. Yes, ma'am. ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో. You can see the color and essence of this palgai kura. అసలు పీసెస్ కూడా చక్కగా ఉడికిపోయినట్టు బాగుంది యా కదా. మేడం ఈ కర్రీకి స్పెషాలిటీ ఏంది అంటే మేడం తలకాయ కానీ కాళ్ళు కానీ బాగా కాల్చి మేము కొట్టిపించి తీసుకొని వస్తాం. ఏంటి యా దాన్ని కాల్చుతాం మేము ఫస్ట్. ఇది మనం ఇలా చేయాలా ప్రాసెస్? అది ప్రాసెస్ అది లేదు, కంపల్సరీ అది ప్రాసెస్. అది కొంతమంది చేయరు, కొంతమంది చేస్తారు. బట్ మేము మాత్రం ఖచ్చితంగా మీరు ఇది చూడొచ్చు. ఈ బ్లాక్నెస్ అనేది పీస్కి ఏదైతే ఈ బ్లాక్నెస్ వచ్చిందో, ఈ బ్లాక్నెస్ ఏదైతే వచ్చిందో అది కాలవడం వల్ల వచ్చింది. దాంతోనే దీన్ని బాగా టేస్ట్ అవుతుంది. దీన్ని చెప్తున్నా కదా మేడం, అందరూ తినలేరు. దీనికి ఒకసారి ఫ్యాన్ బేస్ ఉంది, వాళ్ళు మాత్రమే దాన్ని ఇష్టపడతారు బాగా. డెఫినెట్లీ ఎవరైనా ఇష్టపడే ఛాన్సెస్ ఉన్నాయి ఈ విధంగా కుక్ చేస్తే ఫర్ ష్యూర్. సో నేను చెప్తున్నా, ఇన్ని ఎపిసోడ్స్ నేను చేసినప్పుడు మేము ఫన్గా ఆడుతూ పాడుతూ అలా చేసి ఫుడ్ ఎంజాయ్ చేసాం, అంతా బాగానే అనిపించింది. కానీ ఇక్కడ ఈ మిలిటరీ హోటల్లో అయితే, గోవిందం మిలిటరీ హోటల్లో మీ కుకింగ్ ప్రాసెస్ అండ్ మీరు ఫుడ్ని ఎంత సీరియస్గా తీసుకున్నారు, ఆ సబ్జెక్ట్ ఇంత సీరియస్ సబ్జెక్ట్ అనేది ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అయ్యా. దిస్ ఇస్ మై హోల్ హార్టెడ్ లైక్ ఎక్స్పీరియన్స్. మేడం డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు మేడం, ఏదైనా పెట్టి సంపాదించవచ్చు. బట్ ఏంది అంటే లవ్ అండ్ అఫెక్షన్ ఈజ్ ద మోస్ట్ థింగ్ అండ్ ద క్వాలిటీ. ఫస్ట్ దాంట్లో మాత్రం మేము కాంప్రమైజ్ కాము. మేము సాటిస్ఫై అయిన తర్వాత కస్టమర్కి సర్వ్ చేస్తాం. వండర్ఫుల్. నాకు ఇక్కడ ఫుడ్ చాలా డీసెంట్గా మంచిగా బాగుంది. అంటే నాన్ వెజిటేరియన్స్కి మంచి ప్లేస్ ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఏబిఎన్ ఇండియన్ కిచెన్ స్పెషల్ నాన్ వెజ్ రెసిపీస్ని. సో ఇంకొక ఎపిసోడ్లో ఇంకో ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్ నౌ. బాయ్. Thank you very much for choosing Govindamma Military Hotel.